మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం చివరి మాట, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఈ చదివినటువంటి మాట మనకు బాగా సుపరిచితమైనటువంటి వాక్యము. పలు సందర్భాలలో ఈ వాక్యాన్ని మనం వినే ఉన్నాము, చదివి ఉన్నాము. అయితే పరిశుద్ధాత్ముడు నేడు సెలవిస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విషయం ఏదనగా, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని సాక్షాత్తు ప్రభువే తనను తాను కనపరుచుకున్నప్పుడు బలహీనతలు, అనారోగ్యాలు ఎందుకు మనుషులకు ప్రవేశిస్తూ ఉన్నాయి అన్నటువంటి ప్రశ్నను మనం ముందు వేసుకున్నట్లయితే దాని యొక్క సమాధానాన్ని ఈ వాక్యము ద్వారా మనం గమనించగలుగుతాం. మనం గమనిస్తూ ఉన్నట్లయితే దేవునిని ఆరాధిస్తూ దేవుణ్ణి నమ్ముకొని ఉన్నాము, దేవుణ్ణి అనుసరిస్తూ ఉన్నామని చెప్పుకునే వారిలో కూడా అస్వస్థత అనేటువంటి క్రియను మనం గమనిస్తాం. అయితే ఇక్కడ రాయబడి ఉన్నటువంటి మాట, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని అన్నప్పుడు ఇది ఎట్టి రకమైనటువంటి స్వస్థత? ఇది కేవలం భౌతికపరమైనటువంటి స్వస్థతకు సంబంధించిన విషయం కాదు, కానీ ఇది ఆత్మ సంబంధమైనటువంటి స్వస్థతకు సంబంధించినటువంటి విషయం. మనము ఆత్మీయంగా స్వస్థలముగా, ఆరోగ్యముగాను, చురుకుగాను ఉండినట్లుగా ప్రభువు చేస్తాను అని సెలవిస్తున్నారు. అయితే ఈ ఆత్మ సంబంధమైనటువంటి స్వస్థత ఎప్పుడు లభిస్తుంది? మందిరానికి వెళ్ళిన వారందరిలో ఉంటుందా? దేవుని నామాన్ని నోటితో ఉచ్చరించిన వారందరిలో ఉంటుందా? పరిశుద్ధ బైబిల్ను చేత పట్టుకుని ఉన్న వారందరిలో ఉంటుందా? సిలువను మెడలో వేసుకున్న వారిలో ఉంటుందా? జీసస్ అనేటువంటి పేరుతో ఉన్నటువంటి ఉంగరమును వేలుకు పెట్టుకుని ఉండేవారిలో ఉంటుందా? లేదంటే తలని వస్త్రములను ధరించుకున్న వారిలో ఉంటుందా? లేదంటే మేము చాలా ఆత్మీయులము అని చెప్పుకునే వారిలో ఉంటుందా అంటే వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ 26వ వచనంలోనే మొదటి నుండి గమనించినట్లయితే 4 ప్రాముఖ్యమైనటువంటి షరతులను మనం గమనిస్తాం. ఈ షరతులను అనుసరించి జీవించిన వారిలోనే ఆత్మ సంబంధమైనటువంటి స్వస్థత ఉంటుంది. వారు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, లోకమంతా ఒకటి వేరు చేసి తృణీకరించినా, నెట్టివేసినా, గెలిచేసినా, హేళన చేసినా ఏమాత్రము కదలక మెదలక వెనకడుగు వేయక విశ్వాసంలో స్థిరముగాను నిరీక్షణతో ఎప్పటికప్పుడు ఆత్మీయతలు ఎదుగుతూ ఆరోగ్యముతోనూ చురుకుగాను ముందుకు సాగిపోతూ ఉంటారు. ఇందుకు ఏమిటి ఆ షరతులు అని గమనించినట్లయితే, మొదటిగా నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని, రెండవది ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, మూడవదిగా ఆయన ఆజ్ఞలకు విధేయులై ఉండి, నాలుగవదిగా ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియను. ఐగుప్తీయులకు అనేకమైనటువంటి రోగములు కలిగి ఉన్నవి. ఇంకా మనం మాట్లాడుకున్నట్లయితే ఆ ఐగుప్తులో నుండి వచ్చినటువంటి తెగులను బట్టే అనేకమైనటువంటి రోగాలు ప్రపంచంలో వ్యాపించి ఉన్నవి అన్నటువంటి సంగతిని ఈ నిర్గమకాండంలో మనం గమనిస్తాం. కనుక నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, లోకులకు కలిగినటువంటి ఆ పాపము అనేటువంటి అనారోగ్యము, భ్రష్టత్వము అనేటువంటి అనారోగ్యము, అహంకారము అనేటువంటి అనారోగ్యము, ప్రేమరహితమైనటువంటి జీవితము అనేటువంటి అనారోగ్యము, అవిధేయత అనేటువంటి అనారోగ్యము, అనైక్యత అనేటువంటి అనారోగ్యము, అసమాధానము అనేటువంటి అనారోగ్యము, అల్లరి అనేటువంటి అనారోగ్యము, అసహనము అనేటువంటి అనారోగ్యము, కోపము అనేటువంటి అనారోగ్యము మనకు కలుగకుండా ఉండు నిమిత్తం, మనలో అటువంటి క్రియలు లేకుండా నిమిత్తం దేవుడే మనల్ని స్వస్థపరచాలి తప్ప మరెవ్వరు కూడా స్వస్థపరచలేరు. అందుకే వాక్యం సెలవిస్తుంది, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనేటువంటి మాట దగ్గర మనం గుర్తించాల్సింది ఆయన తప్ప ఇంకెవరు లేరు అనేటువంటి విషయాన్ని. అయితే ఈ షరతులను మనం క్షుణ్ణంగా గమనించినట్లయితే ఈ క్లుప్త సందేశముల ద్వారా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి అంశాలను మనం గమనిస్తాం. మొదటిగా, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలి అని అన్నప్పుడు సత్య సేవకుని ద్వారా సంఘములో వినబడుతున్నటువంటి సువార్త సభల చేతనే గాని, కూటముల చేతయే గాని, వ్యక్తిగతంగానే గాని, వాక్యము చేతయే గాని, ఏదైనప్పటికీ మనకు దేవుడు వినిపింప చేస్తున్నటువంటి ఆ మాటను శ్రద్ధగా వినాలి. ఉపదేశానికి చెవియొగ్గక వాక్యం సమయంలో మందిరాన్ని విడిచి పనుల కొరకు ప్రయాసపడుతూ పరుగెడుతూ దూరముగా వెళ్ళిపోతూ ఉంటే వాక్యం సెలవిస్తుంది, ఇక నీకు స్వస్థత ఏ విధంగా లభిస్తుంది అని. కనుక మనకు స్వస్థత కలగాలంటే మనము చేయవలసినటువంటి మొట్టమొదటి విషయం దేవుని వాక్యాన్ని వినాలి, ఉపదేశానికి చెవియొగ్గాలి, సేవకుని మాటకు లోబడాలి. ఇప్పుడు మనం మొదటి షరతును విజయవంతంగా అనుకరించిన వారంగా ఉంటాం. రెండవ షరతును చూసినట్లయితే ఆయన దృష్టికి న్యాయం అనేది చేయాలి. మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు
ఇది మనకు న్యాయమే అని అనిపిస్తుంటుంది. మనం యోచించినప్పుడు మన దృష్టికి ఇది మంచిదే అని అనిపిస్తుంది, ఇది పద్ధతే అని అనిపిస్తుంది. కానీ మన దృష్టికి, మన ఆలోచనలకు న్యాయం అనేది కానే కాదు. కానీ ఆయన దృష్టికి న్యాయం అనేది మనం చేయాలి. ఆయన దృష్టికి న్యాయం అనేది ఏ విధంగా ఉంటుంది? ద్వేషించిన, అపహసించిన, దూషించిన, తిట్టిన, కొట్టిన, త్రోసివేసిన, తృణీకరించిన అందరినీ ప్రేమించడమే న్యాయం. ఎందుకంటే సిలువలో మనకు ఆ న్యాయాన్ని ప్రభు కనపరిచాడు. న్యాయాధిపతిగా, నీతిగల న్యాయాధిపతిగా ఆయన ప్రతి వారిని ప్రేమిస్తూ తన జీవితంలో ప్రేమను కురిపింపు చేస్తూ, ప్రేమను పంచుతూ ఆయన వెళ్ళారు. సిలువలో ప్రేమతోనే మరణించారు. అందరి క్షేమం కొరకు క్షమాపణ వేడుకున్నారు. కనుక ఆయన దృష్టికి న్యాయం అనేది ఏ విధంగా ఉంటుంది అంటే, మనం అందరినీ ప్రేమించడంలోనే ఉంటుంది, అందరినీ ఏకరీతిగా చూడడంలో ఉంటుంది, భేదాభిప్రాయాలు లేకుండా ఉండడంలో ఉంటుంది, అన్ని స్థితిగతుల్లో ఏకరీతిగా ఉండడంలో ఉంటుంది. కనుక అది ఆయన దృష్టికి న్యాయం అనేది. ఇటువంటి క్రియను మనం జరిగించినట్టయితే రెండవ షరతును కూడా మనం అనుకరించిన వారంగా ఉంటాము. మరియు మూడవది, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఉండి, ఆయన సెలవిస్తున్నటువంటి ఆజ్ఞలను అసలు ఏమాత్రం పట్టించుకోకుండా, అసలు అటువంటి ఆజ్ఞలు ఉన్నవి అనేటువంటి సంగతి తెలియకుండా, ఆజ్ఞల అధ్యాసే లేకుండా అజ్ఞానులుగాను, అవివేకులుగాను, అపవాదికి అనుచరులుగాను, అపవాది చేత పట్టబడిన వారుగాను, వేషధారణ భక్తితో వెళ్ళేవారు దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి స్వస్థతను, ఆత్మ సంబంధమైనటువంటి స్వస్థతను పొందుకోలేరు. పరిశుద్ధాత్ముడు నేటి సెలవిస్తున్నారు, మీరు నా ఆజ్ఞలకు విధేయులై ఉన్నట్లయితే మీకు స్వస్థత లభిస్తుంది. మనం దేవునినే ఆరాధించాలి, ఆయనకు ప్రతిగా దేనిని ఆరాధించకూడదు, ఆయనకు మాత్రమే సాగిలపడాలి, దేనికి మనం మొక్కకూడదు, ఆయన ప్రతిమకే అయినా మనం మొక్కకూడదు, ఈ ప్రపంచంలో కనిపించే దేనికి కూడా మనము సాగిలపడకూడదు, నీవే నాకు రక్షకుడు అని చెప్పకూడదు. కేవలం ఆయనకు మాత్రమే మనం సాగిలపడి ఆయనను మాత్రమే మనం అనుసరించాలి. పూర్ణ హృదయంతో, పూర్ణ బలముతో ఆయనను ఆరాధించాలి, వివేకము కలిగి ఆయన కొరకు జీవించాలి. ఆయన మనలను ప్రేమిస్తున్నట్లుగానే మనం ఆయనను ప్రేమించాలి మరియు మనతో ఉన్నవారిని ప్రేమించాలి. ఇది దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయులై ఉన్నట. ఆయన ఆజ్ఞలకు విధేయులై ఉన్నప్పుడు మాత్రమే ఆయన స్వస్థతను అనుగ్రహిస్తాడు. మరియు నాలుగో విషయం, ఆయన కట్టడలను అనుసరించి నడుచుట. కట్టడలను అనేటువంటి మాటను మనం యోచించినట్లయితే, వాక్యాన్ని చదవాలి, ప్రార్థించాలి, వేకువజామున మెలకువ కలిగి ఉండాలి, ప్రతి విషయంలో ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్ళాలి, పెద్దలను గౌరవించాలి, చిన్నల ఎడల భేదములు లేకుండా వాత్సల్యత చూపాలి, తల్లిదండ్రుల మాటకు లోబడుతూ విధేయులై ఉండాలి అనేటువంటి విషయాలు కట్టడల కింద మనం గమనించగలుగుతాం. ఈ కట్టడలను మనం అనుసరించి నడవాలి అని పరిశుద్ధాత్ముడు తేటగా సెలవిస్తున్నారు. అప్పుడు మాత్రమే మనం స్వస్థతను పొందుకొనగలుగుతాం. ఇంతకీ ఈ కట్టడలను అనుసరించుట అనేటువంటి మాటను మనం లోతుగా ధ్యానించినట్లయితే, సంఘం యొక్క క్రమము, సంఘ క్రమములో ఉన్నట్లయితే దేవుని యొక్క స్వస్థతను మనం పొందుకొనగలుగుతాం. కొందరు సంఘ క్రమాలను విసర్జిస్తూ ఉంటారు. సంఘంలో అందరూ ఐక్యమత్యముగా ఉండాలి, అందరూ కలిసి ప్రార్థించాలి, ఒకరికొరకు ఒకరు ప్రార్థించాలి, ఒకరిని ఒకరు సహించాలి, అనైక్యతతో ఉండకూడదు, సహనం కలిగి ఉండాలి, ఓర్పుతో ఉండాలి, ఒకరి యోగక్షేమాలు మరొకరు తెలుసుకోవాలి, ఒకరి పాపాలు ఒకరితో ఒప్పుకొని తగ్గింపుతో క్షమాపణ అడగాలి, ప్రార్థించాలి అని సంఘ క్రమములో దేవుడు మనల్ని నిలబెడితే, ఆ సంఘ క్రమాన్ని ఉల్లంఘిస్తూ ముందుకు సాగినట్టయితే స్వస్థత పొందుకున్నట దుర్లభము అని పరిశుద్ధాత్మను తేటగా సెలవిస్తున్నారు. కనుక నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, భౌతికపరమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుకునదలిచిన మరియు ఆత్మ సంబంధమైనటువంటి స్వస్థతను పొందుకునదలిచిన మనం చేయవలసిందల్లా దేవుని ఉపదేశాన్ని, దేవుని వాక్యానికి లోబడాలి, ఉపదేశానికి చెవియొగ్గాలి, ప్రేమ కలిగి ఉండాలి, దేవుని ఆజ్ఞలకు విధేయులమై ఉండాలి, సంఘ క్రమంలోనే నిలిచి ఉండాలి, ఆరాధన సమయానికి మందిరానికి చేరాలి, పాటలు పాడే సమయంలో కరతాళ ధ్వనితో ఆయనను ఘనపరచాలి, సాక్ష్యములు చెప్పవలసిన సమయంలో గలమెత్తి గంభీరంగా దేవుని కొరకు రోషముగా సాక్ష్యము చెప్పాలి, ఆరాధన సమయంలో హృదయపూర్వకముగా పూర్ణ బలముతో ఆయనను హృదయ లోతుల్లో నుండి ఆరాధించాలి. వాక్యోపదేశ సమయంలో దేవుని వాక్యమునకు శ్రద్ధా భయభక్తులతో తలవంచి శిరస్సు వహించి వాక్యానికి విధేయత చూపించాలి. సేవకుని నోట నుండి వస్తున్నటువంటి ఆ సత్య వాక్యమునకు చెవియొగ్గాలి. వీటిని మనం ఎప్పుడైతే అనుకరించి నడుచుకుంటామో నిశ్చయంగా దేవుని యొక్క స్వస్థతను మనం పొందుకొనగలుగుతాం. ఆ విధంగా దేవుడు ఆత్మీయంగాను భౌతికంగాను స్వస్థతను అనుగ్రహించి ఆయన సన్నిధిలో మిమ్మల్ని సాక్షిగా నిలబెట్టును గాక. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీటికట్టి ఫలింపుచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.
తలలు వంచి కనులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా నా తండ్రి, నా ప్రభు, ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. ఐగుప్తునకు కలిగిన ఏ రోగము నీకు రాకుండా నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని మీరు సెలవిచ్చి దాని కొరకు మేము కలిగి ఉండవలసినటువంటి షరతులను మాకు బోధించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈ వాక్యం ప్రతి వారు షరతులతో కూడినటువంటి నీ వాక్యాన్ని, నీ వాగ్దానాన్ని అనుకరించి నడుచుకున్నట్లుగా, జీవించినట్లుగా సహాయం అనుగ్రహించి వాక్యాన్ని బిడ్డలందరినీ మీరు స్వస్థపరిచి నీ సన్నిధిలో సాక్షి నిలబెట్టి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.